హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్స్ అయిన ఇద్దరు హీరోయిన్ అలాగే హీరోయిన్ చూపిస్తారు. వాళ్ళిద్దరికి కూడా కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుని ఉంటారు. కానీ హీరోయిన్కి తెలియదు కదా తను 15 yearsగా హీరో ఇష్టపడుతున్నాడని. ఆ ఇష్టం కోసమే తను కేవలం కాంట్రాక్ట్ అనే మ్యారేజ్ని మాత్రం తీసుకొచ్చి ఉంటాడు. అలా 1 hour బ్యాక్ జరిగినదని చూపిస్తారు. 1 hour బ్యాక్ హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా మ్యారేజ్ చేసుకొని ఒక టీ షాప్లోకి వెళ్ళేసరికి హీరో ఉండి మీకు కాంట్రాక్ట్ రూల్స్ అన్నీ కూడా తెలుసు కదని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నువ్వు అస్సలు టెన్షన్ పడొద్దు, నన్ను చూస్తే ఎవరైనా కానీ మీ ఓన్ వైఫ్ అలాగే వాళ్ళు ఎన్ని ఇయర్స్గా లవ్ చేసుకున్నారు అనేటట్టు యాక్ట్ చేస్తా, అలాగే నేను ప్రొఫెసర్ యాక్టర్ కూడా అని చెప్పి తను అనేది చాలా గట్టిగా చాలా గర్వంగా తన గురించి తానే చెప్పుకుంటూ ఉంటుంది. అప్పుడే హీరో తన మనసులో మాట్లాడుకోవడం అనేది స్టార్ట్ చేస్తాడు. నిజంగానే హీరోయిన్కి నేనంటే ఇష్టం లేదా, అందుకే తను ఇలా మాట్లాడుతుందని చెప్పేసరికి హీరోయిన్ నుండి మీరు ఏమైనా మాట్లాడారని చెప్తే ఏం మాట్లాడలేదు, నన్ను అసలు నా లిప్స్ కూడా కదిలించలేదు కదని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నుండి అయితే నేను నైట్ అంతా పడుకోకున్నందుకు ఇలా జరుగుతుందా ఏంటి, నాకు ఎలిసినేషన్ వచ్చింది, అలాగే నా హెల్త్ బాగాలేదా ఏంటి, నా బ్రెయిన్ డ్యామేజ్ అయిందని ఇలా రకరకాలుగా ఆలోచించుకుంటూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ హీరో అనేది మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తాడు. నాకు లేక లేక వచ్చిన 15 years తర్వాత వచ్చిన ఛాన్స్ ఇది, నేను ఎలా వదులుకుంటాను, ఖచ్చితంగా తను నా ఇష్టంలో అలాగే నా లవ్లో పడేసుకుంటాను, అలాగే తనకి 1 year తర్వాత అసలు నేను డివోర్స్ ఇవ్వనని అనేస్తాడు. ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అయిపోయి తన దగ్గర ఉన్న టీ మొత్తాన్ని కూడా పోసుకుంటుంది. అది చూసిన హీరో చాలా కామ్గా అలాగే చాలా కూల్గా తనకనేది ఒక టిష్యూ పేపర్ ఇచ్చేసి నువ్వు ఎందుకు ఇలా అయిపోయావని అంటూ ఉంటే అప్పుడే హీరో నుండి ఏం లేదని చెప్పి తనకు అర్థమవుతుంది. అలా హీరో మనసులో మాటలన్నీ కూడా తనకి వినిపిస్తున్నాయని అలాగే హీరో తన్ని 15 yearsగా తను ఇష్టపడుతున్నాడని తెలుసుకున్న హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నిజంగానే తనకి నేనంటే ఇష్టం, అందుకే ఇలా పెళ్లి చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఒప్పుకున్నాడని చెప్పి అలాగే తన మనసులో మాటలు ఎలాగైనా బయటకు వచ్చేటట్టు చేస్తానని చిన్నపిల్లల నవ్వుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అసిస్టెంట్ లీ అనేది వస్తాడు. అలా వచ్చేసి బాస్ మీకోసం మీ గ్రాండ్ మా వెయిట్ చేస్తున్నారని చెప్పేసరికి హీరోయిన్ వైపు తిరిగి మీకు తెలుసు కదా ఎలా యాక్టింగ్ చేయాలని చెప్పి తను అనేది ఇంటికి తీసుకుని వెళ్తే అప్పుడు ఒక మేడ్ హీరోయిన్కి స్లిప్పర్స్ అనేది ఇచ్చేస్తారు. అలా ఇచ్చిన తర్వాత వెంటనే హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మా దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ గ్రాండ్ మా ఏమో హీరోయిన్ చూసి నిజంగా నువ్వు చాలా యంగ్గా అలాగే చాలా బాగున్నావమ్మా, నా లాంటి మనవాడు నీకెలా నచ్చాడు చెప్పు, తను ఒక కోపిస్టిక్ కదని చెప్పేసరికి గ్రాండ్ మా మీరు అస్సలు టెన్షన్ పడొద్దండి అని చెప్తూ ఉంటే అవునులే వాడు నిన్ను 15 yearsగా ఇష్టపడుతున్నాడు కదా ఆ మాత్రం ఉంటుందిలే అని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ చాలా షాక్ అయిపోతుంది. అలా షాక్ అయిపోయి ఈ విషయం నాకు అసలు చెప్పని కూడా చెప్పలేదని డైరెక్ట్గా హీరో దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. అలాగే ఏం చేయాలో తెలియక అలానే చూస్తూ ఉండి హీరో దగ్గరికి వెళ్ళి నువ్వెందుకు నాకు ఈ విషయం చెప్పలేదు ఈ స్టోరీ అని చెప్తూ ఉంటే మనము చాలా ఇయర్స్గా లవ్ చేసుకుంటామని చెప్తేనే కదా మా గ్రాండ్ మా నమ్మేది, అలాగే డైరెక్టర్స్ కూడా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అవును గ్రాండ్ మా మేము చాలా ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నామని చెప్తుంది. అప్పుడే వాళ్ళ గ్రాండ్ మా ఉండి హీరోయిన్కి కావాల్సిన కొన్ని గిఫ్ట్స్ అని తీసుకొని రమ్మని చెప్తుంది. అలా అన్నీ కూడా గిఫ్ట్స్ వచ్చేసరికి హీరో వాళ్ళ గ్రాండ్ మా ఉండి నీకు రెడ్ అంటే చాలా ఇష్టమని నా మనవాడు చెప్పాడు, ఇదిగో అమ్మ నీకు నచ్చినవి తీసుకొని చెప్తే హీరోయిన్ ఏమో గ్రాండ్ మా ఇవి చాలా ఎక్స్పెన్సివ్ కదా నాకు అసలు వద్దని చెప్పినా కానీ పర్లేదని చెప్తాడు. అప్పుడే హీరో తన మనసులో అనేది మాట్లాడుకుంటాను, నేనే కదా ప్రతి ఒక్క ఐటెం కూడా కావాలని నా వైఫ్కి నచ్చినట్టువే సెలెక్ట్ చేస్తానని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలాగే తన ఎక్స్ప్రెషన్ బయటకు చూపించకుండా గ్రాండ్ మా నిజంగా మీరు చాలా గ్రేట్ తెలుసా, నాకేమి నచ్చుతాయి అవన్నీ కూడా మీరు తీసుకున్నారు, అలాగే మీరు టెన్షన్ పడొద్దండి మీ మనవడి బాధ్యత నాది, నేను తను చాలా ఇష్టపడుతున్నానని చెప్తుంది. తర్వాత నైట్ అయ్యేసరికి హీరోయిన్ మా బెడ్రూమ్లో బుక్ చదువుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో వచ్చేసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నా బెడ్ పైన అని చెప్తారు. అది చూసిన హీరోయిన్ ఏమో షాక్ అయిపోయి హీరో బాడీ వైపు అలానే చూస్తుండిపోతుంది. నిజంగా హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది నిజంగా తను చూడడానికి బయట చాలా కోపిస్టిలా కనిపిస్తాడు కానీ బయట ఏమో తన ఫిగర్ చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందని చెప్తూ ఉండేసరికి అదేమి అర్థం కానీ హీరో సరే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నేనే స్టడీ రూమ్లో వెళ్ళి పడుకుంటా అని చెప్పి తను అనేది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిపోతారు. కానీ హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోకుండా హీరో బాడీని చూస్తూ తను చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది. అలా హీరో ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటే అప్పుడే ఒక్కసారి హీరోయిన్ ఏమో ఎక్కడికి వెళ్తున్నావు గ్రాండ్ మాకు తెలిస్తే ప్రాబ్లం అవుతుందని చెప్తే పర్లేదు నేను హ్యాండిల్ చేసుకోగలనని చెప్తాడు. కానీ తన మనసులోనేమో నేను నీకు క్లోజ్గా పడుకున్నాను అనుకో, నన్ను నేను అసలు కంట్రోల్ చేసుకోలేకపోతే ఏం చేయాలి చెప్పు, అప్పుడు నువ్వు సాడ్ అయిపోతే నాకు డివోర్స్ ఇచ్చేస్తే నేను అసలు తట్టుకోలేనని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ ఒక్కసారిగా తన డ్రెస్ కోట్ననే తీసేస్తుంది. అది చూసిన హీరో షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటే ఎందుకు ఇలా చేసావని చెప్పి
అని అడుగుదాం అనుకునే క్షణంలోనే హీరో అలానే చూస్తుండిపోతూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ ఏమో నిజంగా ఈసారి హీరో నా దగ్గరకు వచ్చి కిస్ చేస్తాడని తను కావాలని కిస్ పెట్టేటట్టు తన లిప్స్ అనేది పైకి పెడుతుంది. కానీ హీరో తనకి డిఫరెంట్గా డైరెక్ట్గా హీరో అనేది హీరోయిన్ కోర్టు తన దగ్గరికి వేసేసి ఏమైంది, నువ్వు ఎందుకు ఇలా డ్రెస్ విప్పేసావని చెప్పేసరికి ఏం లేదు, షోల్డర్ పైన నాకు దెబ్బ తగిలింది, అది కూడా కారులో నుంచి దిగేటప్పుడు అని చెప్పి కావాలనే హీరోకి ఆ దెబ్బనైనా చూపిస్తుంది. అది చూసిన హీరో నిజంగానే డ్రైవర్కి అసలు ఏమాత్రం తెలియలేనట్టుంది, అందుకే ఇలా కావాలని చేసినట్టున్నాడు. తనకి మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయించాలని తననేది ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే మనసులోనే మా హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే హీరోకి చాలా థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు ఒక్కసారిగా హీరో వాళ్ళ గ్రాండ్ మా ఇంట్లో పనిచేసే మేట్ కూడా చూసేసరికి హీరోయిన్ ఒక్కసారిగా హీరోయిన్ బెడ్ పైకి లాగేసి తన హీరో పైన పడుకుండిపోతుంది. అది చూసిన హీరో అలానే చూస్తుండే తన దగ్గరగా క్లోజ్గా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే హీరో వాళ్ళ గ్రాండ్ మా లాగా మేట్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే ఇక్కడ నుంచి గ్రాండ్ మా వెళ్ళిపోయింది పద మనం లేచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి తన సైడ్కి వెళ్తుంది. అలా వెళ్ళేసరికి హీరో ఉండి అమ్మయ్య లేకపోతే కొంచెం సేపులో నా సెల్ఫ్ కంట్రోల్ మొత్తం కూడా పోయేదని అనుకుంటాడు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరో న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే అప్పుడు అక్కడికి మేడ్ వచ్చి బాస్ ఈ సూప్ అంతా కూడా మీకోసం అని చెప్పేసరికి ఎందుకు ఇంత సూప్ అని చెప్తే మీరు నైట్ అసలు మీకు హెల్త్ చాలా బాగాలేనట్టుంది కదా, అలాగే మేడం ఎప్పుడు కూడా మీకే సపోర్ట్ ఇవ్వాలి కదా, అందుకే ఇలా ఈ సూప్ తాగితే మీకు చాలా ఎనర్జీ వస్తుంది, నైట్ పని చేసేటప్పుడు కూడా మీకు చాలా ఎక్కువ ఎనర్జీ వస్తుందని చెప్పేసరికి పాపం హీరో ఆ మాటలేని వెంటనే తన నోట్లో ఉన్న నీటిని మొత్తాన్ని కూడా వంచేస్తాడు. అది చూసిన వాళ్ళ గ్రాండ్మా ఉండి నేను చెప్పింది ఏంటి తప్పారా, ఫస్ట్ అయితే ఆ సూప్ తాగని చెప్పేసరికి అది చూసిన హీరో గ్రాండ్మా మీకు ఏమైనా పిచ్చి పట్టిందని చెప్పేసరికి నేను నైట్ మీరు చేసిందంతా కూడా చూసాను, మీరు ఇంకెక్కువ మాట్లాడాల్సిన పని లేదు, నువ్వు నైట్ చిన్నదానికి కూడా చాలా టైర్డ్ అయిపోతున్నావు అని చెప్పేసరికి హీరో ఏమో కోపంగా గ్రాండ్మాని తన దగ్గరికి వెళ్తూ ఉంటే అనుకోకుండా హీరోయిన్ కాలు పైన సూప్ చల్లేస్తాడు. అది చూసిన హీరోయిన్ గట్టిగా వచ్చేసరికి నన్ను క్షమించని చెప్పి అలాగే హీరో మనసులోనేమో నేను నిజంగా తనకి డిజర్వ్ కాదు, అందుకే నేను చనిపోయినా పర్లేదని మనసులో అనుకుంటూ ఉంటే హీరో నుండి అంత శ్రమ పడాల్సిన పని లేదు, ఒక చిన్న దెబ్బ ఎక్కదని చెప్పేసరికి అందరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే ఒకసారిగా అక్కడికి క్విన్ అనే అమ్మాయి వస్తుంది. తనకి హీరో అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, అలాగే రూమర్స్ కూడా చాలా స్ప్రెడ్ అయింటాయి, హీరో అలాగే క్విన్ కూడా చిన్నప్పటి లవర్స్ అని. అప్పుడే అక్కడికి వచ్చిన వెంటనే ఆ క్విన్ ఏమో వాళ్ళ గ్రాండ్ మాకు విష్ చేసి అలా హీరో దగ్గరకు వెళ్ళి తనేనా నీకు అసలైన ఇష్టమైన వైఫ్ అని చెప్పేసరికి అలాగే తన దగ్గర ఏం స్పెషల్ ఉందని మీరు అంతగానము తను చూసుకోవడానికి అని చెప్పేసరికి హీరో కోపంగా తనకి నువ్వు సారీ చెప్పు, అలాగే తను స్పెషల్ కాదు అంతకంటే ఎక్కువ తను ఇప్పటి నుంచి నువ్వు వదినాన్ని పిలవడం నేర్చుకో అని చెప్పేసరికి అది విన్న క్వీన్ ఏమో షాక్ అయిపోతుంది. కానీ హీరో మనసులో ఏమో తను నీ అందరికంటే స్పెషల్, మీ ఫ్యామిలీ కంటే నీకంటే మీ పేరెంట్స్ కంటే అని చెప్పి మనసులో గట్టిగా తిట్టుకునేసరికి హీరోయిన్ చాలా నవ్వుతూ ఉంటుంది. అప్పుడే క్వీన్ నుండి సారీ వదినని చెప్పేసరికి హీరోయిన్ వినిపించలేదని కావాలని తన దగ్గరికి వెళ్తుంది. అప్పుడు క్వీన్ చాలా గట్టిగా సారీ వదిన ఇంకెప్పుడు కూడా ఇలా చేయనని చెప్పేస్తుంది. తర్వాత క్వీన్ కావాలని చెప్పి మీకు తెలుసో తెలీదు మేము చిన్నప్పటి నుంచి కూడా లవర్స్ అని అంటుంది. అలాగే మీ ఇద్దరు కూడా డైరెక్టర్ కోసమే పెళ్లి చేసుకున్నారు కదా, డైరెక్టర్స్ మీకోసం చాలా ఫోర్స్ చేస్తున్నారని చెప్పి పెళ్లి చేసుకున్నాం, లేకపోతే మీ దగ్గరికి ఏ ఆడదామని కూడా తీసుకొని రారు కదా అని చెప్పేసరికి అది విన్న హీరో నుండి నువ్వు చెప్పింది నిజమే కరెక్టే, కానీ తనకి నేనంటే చాలా ఇష్టం, అందుకే ఏ ఆడదమ్మకు కూడా ప్లేస్ ఇవ్వకుండా నాకు ప్లేస్ ఇచ్చాడని చెప్పి అందుకే మేమిద్దరం కూడా పెళ్లి చేసుకున్నామని చెప్పేసరికి అది విన్నేమో కోపంగా హీరోని తిట్టడానికి వెళ్తూ ఉంటే హీరో ఏమో ఇంకొక మాట నా వైఫ్ గురించి అన్నాక నేను ఏం చేస్తానో నాకే తెలియదు చూడని చెప్పేసరికి అవునా సరే అయితే మీ ఇద్దరు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకుని ఉంటే హీరోకి ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్పు, అప్పుడు నేను ఖచ్చితంగా మీ ఇద్దరు కూడా ఇష్టపడ్డారని అనుకుంటాను, అలాగే ఇష్టపడే పెళ్లి చేసుకున్నారని అనుకుంటానని చెప్పేసరికి హీరో నుండి ఒక క్షణం టెన్షన్ పడుతుంది. కానీ అప్పుడే హీరో ఉండి తన మనసులో నాకు చికెన్ అంటే చాలా ఇష్టం కానీ ఇక్కడున్న సూప్ అంటే అస్సలు ఇష్టం లేదని అంటూ ఉంటే హీరోయిన్ కావాలనే హీరోని అక్కడున్న సోఫాలో కూర్చోబెట్టి ఒక సూప్ అనేది హీరో బౌల్లో వేస్తుంది. అలాగే హీరోకి ఇదంటే అస్సలు ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ నేను తనకి తినిపిస్తే ఎంత హ్యాపీగా తింటాడో నువ్వే చూడని చెప్పి కావాలని హీరోయిన్ అనేది హీరో క్లోజ్గా వెళ్ళి తినిపిస్తుంది. కానీ హీరో నోరు తెరచకపోయేసరికి కోపంగా చూసిన వెంటనే హీరో తినేస్తాడు. అది చూసిన క్వీన్ నుండి ఇలా ఎలా జరుగుతుందని కోపంగా అనుకుంటూ ఉంటే అప్పుడే హీరో వాళ్ళ గ్రాండ్మ నిజంగా వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు, ఇష్టపడే పెళ్లి చేసుకున్నారని చెప్తుంది. తర్వాత మళ్ళీ క్వీన్ నుండి మళ్ళీ ఇంకొక క్వశ్చన్ అడగడానికి వెళ్ళేసరికి మేమేమైనా నీ కూతురా ఏంటి ప్రతి ఒక్కటి కూడా డౌట్ పడితే ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నావు అని చెప్పి కోపంగా తిడతారు. అప్పుడే హీరో వాళ్ళ గ్రాండ్మ ఉండి నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు అని అనేసరికి
ఏం లేదు గ్రాండ్ మా హీరోకి పెళ్ళైంది కదా, అందుకే మన ఆఫీస్ తరఫున కూడా ఒక పార్టీ అరేంజ్ చేసాం. అదే ఇన్విటేషన్ కార్డు హీరోకి ఇవ్వడానికి వచ్చామని చెప్పేసరికి హీరో కార్డు తీసుకొని ఇచ్చావు కదా, ఇంక ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇంట్లో పనిచేస్తున్న మేడ్నేమో ఆ అమ్మాయిని అక్కడ నుంచి పంపించమని చెప్తారు. అది విన్నేమో కోపంగా నేను వెళ్ళనన్నా కానీ బలవంతంగా వాళ్ళిద్దరిని కూడా అక్కడ నుంచి పంపించేస్తారు. తర్వాత హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా హీరో బాడీని టచ్ చేస్తూ అలాగే నిజంగా తెలుసు నీ బాడీ చాలా బాగుందని చెప్పేసరికి హీరో మనసులోనేమో నేను నిజంగా డైలీ కూడా వర్కౌట్ చేస్తానని, అందుకే నా వైఫ్కి నచ్చిందని అలానే అనుకుంటూ ఉంటాడు. అప్పుడు హీరో ఆ పార్టీ ఇన్విటేషన్ తీసి నీకు గుర్తుంది కదా ఈ పార్టీ ఈరోజు ఈవినింగ్ ఎలా రెడీ కావాలో కూడా నీకు తెలుసు కదని చెప్పేసరికి హీరోయిన్ నుండి నువ్వు అస్సలు టెన్షన్ పడద్దు, నేను ఎలా రెడీ అవుతానో నువ్వే చూస్తూ ఉండు, నన్ను చూసిన ప్రతి ఒక్కరు కూడా స్టన్ అవుతారు, అలాగే మన యాక్టింగ్ ఇద్దరిని కూడా చూసి ఎవరు అసలు తట్టుకోలేరని చెప్తారు. అలా ఈవినింగ్ అయ్యేసరికి హీరో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు హీరోయిన్ ఒక్కసారిగా స్టెప్స్ నుంచి కిందికి దిగొస్తుంది. అలా తన అందాన్ని చూసిన వెంటనే హీరో అలానే చూస్తుండిపోతాడు. అలాగే తన మనసులో ఉండి హీరోయిన్ ఇలా కనుక చూసారనుకో మా డైరెక్టర్స్ అంతా కూడా సొంగ కార్చుకుంటూ తన వైపే చూస్తూ ఉంటారు, తన అంత అందంగా ఉంది, ఎలాగైనా సరే తనని నేను ఆ పార్టీలో ప్రొటెక్ట్ చేసుకొని ఉండాలని చెప్పి తను అనేది అనుకుంటాడు. అప్పుడు హీరోయిన్ అనేది మెట్ల పైన వస్తూ స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటే వెంటనే హీరో తను అనేది చాలా గట్టిగా హక్ చేసుకుంటాడు. అది చూసిన హీరోనికి హై హీల్స్ పడకపోతే చెప్పు వాటిని తీసేసేయని చెప్పేసరికి వద్దు నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పి హీరో చెవులకి దగ్గరికి వెళ్ళి మరీ చెప్తుంది. అది విన్న హీరో సరే అయితే నువ్వు చెప్పినట్టు చేస్తానని చెప్పి తను అనేది పార్టీ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతారు. ఆల్రెడీ అక్కడికి హీరోకి సంబంధించిన బిజినెస్ వాళ్ళంతా కూడా వచ్చి ఉంటారు. అలాగే క్విన్ కూడా వచ్చి ఉంటుంది. క్విన్ నుండి చూస్తే ఈరోజు డైరెక్టర్స్ ఎదురుగా మీరు ఎలా యాక్టింగ్ చేస్తారో చూస్తాను, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకొని ఖచ్చితంగా హీరో నేను పెళ్లి చేసుకుంటానని తను చాలా కోపంగా హీరోయిన్ వైపు అనేది చూస్తూ ఉంటుంది. అప్పుడు హీరో డైరెక్ట్ గా తన దగ్గరికి వెళ్తూ ఉంటే కావాలని తను స్లిప్ అయినట్టు కింద పడిపోతుంది. అది చూసిన హీరో ఉండి నీకు అవి నచ్చకపోతే చూడు, నేను నీకు స్మాల్ లాంటి వేరే స్లిప్పర్స్ కూడా తెచ్చిన అవి కూడా ఫ్లాట్ గా ఉండేటివని తను అనేది తన దగ్గరికి వెళ్ళి మరి తాను హీరో స్లిప్పర్స్ అనేది చేంజ్ చేసేస్తారు. అది చూసిన మిగతా వాళ్ళంతా కూడా నిజంగా హీరో చాలా గ్రేట్ పర్సన్ కదా, తన కోసం ఇలా మళ్ళీ స్లిప్పర్స్ మోసుకొని రావడం అలాగే హ్యాండ్ బ్యాగ్ కూడా తీసుకురావడం, తన వైఫ్ అంటే తనకి ఎంతో ఇష్టం అని చెప్పి వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ కావాలన్న హస్బెండ్ మీరు చాలా గ్రేట్ ఐ లవ్ యూ అని చెప్పి సింబల్స్ అనేది రకరకాలుగా హీరోకి చేసి చూపిస్తుంది. ఆ సీన్ అంతా చూసిన క్వీన్ నుండి వీళ్ళ ఓవరాక్షన్ చూడలేక చచ్చిపోతున్నా బాబు అని తిట్టుకుంటూ ఉంటే అప్పుడే బిజినెస్ వాళ్ళంతా కూడా హీరో తోటి మాట్లాడడానికి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్ ఏమో అక్కడున్న కేక్స్ అనేది తినడానికి చాలా ఇష్టంగా ముందుకు వెళ్తే క్వీన్ తనకు అడ్డంగా వచ్చేస్తుంది. అలా వచ్చేసి నువ్వు నిజంగా చాలా గ్రేట్ హీరోయిన్ వల్ల పడేసుకోవడానికి, నీకు ఒక విషయం తెలుసా మేమిద్దరం కూడా చిన్నప్పటి నుంచి లవర్స్ అని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నుండి అవునా సరే అయితే నువ్వు చిన్నప్పటి నుంచి లవర్స్ అయితే తనని 15 years ఎలా ఇష్టపడతాడు, నీ పిచ్చి మాటలు అలాగే నీలాంటి ట్రిక్స్ నాకు తెలియదు అనుకుంటున్నావే ఏంటి, నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదని కోపంగా తిట్టుకుంటుంది. అది చూసి నాకు క్వీన్కేమో కోపం వస్తుంది. అయితే చూడు ఇప్పుడు హీరో ఎవరిని ప్రొటెక్ట్ చేస్తాడో నీకే తెలుస్తుందని చెప్పి కావాలని తను అనేది తన దగ్గర ఉన్న వైన్ తన డ్రెస్ పైన వేసుకుంటుంది. అది చూసిన హీరో నుండి ఇలాంటి డ్రామాస్ నేను ఎన్ని చూడలేదు, ప్రతి డ్రామాలో నేను ఒక విఐపి కస్టమర్ అని చెప్పి తను కావాలని క్వీన్ చేపట్టుకొని కింద పడిపోతుంది. కరెక్ట్ టైంకి చూసిన హీరో ఏమో వెంటనే హీరోని పైకి లిఫ్ట్ చేసేసరికి హీరోయిన్ కావాలని నాకు ఏం కాలేదు బాగానే ఉంది, కానీ క్వీన్ ఎందుకు నెట్టేసిందో నాకు కూడా తెలియదు, తను ఏం తిట్టద్దని చెప్పేసరికి అది విన్న క్వీన్ నుండి నేను అసలు ఏం చేయలేదు, తనే నన్ను ఫ్రేమ్ చేయాలని చూస్తుంది, తను నమ్మొద్దని హీరోకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ హీరో కోపంగా నా వైఫ్ ని నెట్టేసిందే కాకుండా మళ్ళీ తన పైన బ్లేమ్ లేపుతున్నావా, నీకు ఆ సంగతి చెప్తానని అంటూ ఉంటే అప్పుడే క్వీన్ వాళ్ళ నాన్నేమో తను బలవంతంగా అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతాడు. తర్వాత హీరోనికి పార్టీ అంటే ఇష్టం లేకుండా చెప్పు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పేసరికి హీరోయిన్ అదేం లేదని చెప్తుంది. మరోవైపు మా క్వీన్ వాళ్ళ నాన్న నుండి నీకు నేనేం చెప్పాను, నువ్వు హీరోని పెళ్లి చేసుకుని తన కంపెనీ మొత్తాన్ని కూడా మనకొచ్చేలా చేయాలని కావాలనే కదా నేను డైరెక్టర్స్ తోటి హీరోకి చాలా ప్రెజర్ తెప్పించింది, కానీ నీ ప్లాన్స్ ఏమి ఇలా చేస్తావని అసలు అనుకోలేదని కావాలని తన కూతుర్ని తిడుతూ ఉంటే క్వీన్ నుండి లేదు నాన్న నిజంగానే తను కేవలం బిజినెస్ కోసమే ఇలా పెళ్లి చేసుకున్నట్టున్నాడని చెప్తే సరే అని నెక్స్ట్ ప్లాన్ అనేది వేసుకుంటారు. అలా డైరెక్ట్ క్వీన్ వాళ్ళ నాన్నేమో హీరో దగ్గరకు వెళ్ళి నీ దగ్గర ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి రమ్మని చెప్పేసరికి హీరోయిన్ కూడా వెళ్ళమని చెప్తుంది. అలా తను అనేది కేక్ తింటూ ఉంటే అప్పుడు ఒక వెయిటర్ వచ్చేసి కావాలని హీరోయిన్ కి డ్రెస్ పైన వైన్ మొత్తాన్ని కూడా పాడేస్తాడు. అది చూసిన హీరోయిన్ పర్లేదు ఏం కాలేదని చెప్తూ ఉంటే వెయిటర్ ఏమో పట్టించుకోకుండా హీరోయిన్ బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతాడు. అప్పుడే వెనక్కి తిరిగి చూసిన హీరో అసలు అక్కడ హీరోయిన్ కనిపించదు. కరెక్ట్ టైంకి క్వీన్ వచ్చిన వెంటనే నా వైఫ్ ని ఎక్కడికి
తీసుకొని వెళ్ళిపోయావు చెప్పనేసరికి నేను ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోతాను, తను చాలా అందంగా ఉంది కదా, అలాగే లీ అంకుల్కి అమ్మాయిలంటే చాలా ఇష్టం కదని చెప్పేసరికి హీరో ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్ లేనేమో తను ఇంకొక డైరెక్టర్ ఏమో హీరోయిన్ చాలా అందంగా ఉందని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని నిజంగా తను అక్కడికే వెళ్ళిందని చెప్తూ ఉంటా. అప్పుడే క్వీన్ కావాలని నేను సెకండ్ ఫ్లోర్లోన లీ అంకుల్ని చూసానని చెప్పేసరికి అది విన్న హీరో చాలా స్పీడ్గా అక్కడికి అనేది వెళ్ళిపోతాడు. దాంతో పాటు అక్కడికి క్వీన్ కూడా వచ్చేస్తుంది. అలా డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఇద్దరు అబ్బాయిలు ఉంటారు. వెనక నుంచి హీరోయిన్ వచ్చేసి మీరు నా గురించే వెతుకుతున్నారని చెప్పేసరికి నువ్వు ఇక్కడ కదా ఉండాల్సిందని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. ఆ వెయిటర్ ఏమో హీరోయిన్ బలవంతంగా లాక్కొని వచ్చేసి అక్కడ ఉన్న లీక్ ఇవ్వబోతూ ఉంటే అది చూసిన హీరోయిన్ అంటే ఇదంతా కూడా ప్లానా, నేను ఇలాంటివి ఎన్ని చూడలేదు మూవీస్లో అని చెప్పి వెంటనే తన కళ్ళు తిరుగుతున్నట్టు యాక్టింగ్ చేస్తే ఆ వెయిటర్ వచ్చేసి హీరోయిన్ పట్టుకోవడానికి వెళ్ళిన వెంటనే హీరోయిన్ ఆ వెయిటర్ని బ్యాగ్తో కొడుతుంది. ఆ వెయిటర్ అక్కడికక్కడ స్పృహ తప్పి కింద పడిపోయేసరికి హీరోయిన్ దగ్గర ఉన్న ఒక నైఫ్ తోటి వెంటనే మీ ఇద్దరు కూడా డ్రెస్సెస్ అన్ని విప్పేసి బెడ్ పైన పడుకుంటారా లేకపోతే ఏం చేస్తారో నాకే తెలియదు చూడని చెప్పేసరికి ఆ డైరెక్టర్ లీక్ కూడా భయపడిపోయి అలానే అంటాడు. ఆ సీన్ రివర్స్ కాస్త గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరు అబ్బాయిలు చూసిన వెంటనే క్వీన్ నుండి నువ్వు కదా అక్కడికి ఉండాల్సిందని చెప్పేసరికి అంటే నేను ఉండాలంటే దాని అర్థం ఏంటి, నువ్వు ఇదంతా కావాలని అరేంజ్ చేసావు కదని చెప్పేసరికి అది విన్న క్వీన్ నువ్వు ఎందుకు ఇలా పిచ్చి దాంట్లో మాట్లాడుతున్నావు అని చెప్పేసరికి అప్పుడే హీరోయిన్కి అనేది చాలా వేడిగా అనిపిస్తుంది. అది చూసిన హీరోయిన్ నాకు చాలా వేడిగా ఉంది ఇక్కడ నుంచి వెళ్దాం పదని చెప్పేసరికి హీరో కూడా సరే అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే క్వీన్నే మాకున్న వాళ్ళిద్దరిని కూడా తిడుతుంది. అలా వాళ్ళు కార్లో వెళ్తూ ఉండేసరికి హీరోయిన్కి ఆ వేడి ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకంటే క్వీన్ కావాలని ఆ రూమ్లో నా ఒక డ్రగ్ అనేది ప్రభావం చేసి ఉంటుంది. అది కూడా లవ్ డ్రగ్ అయి ఉంటుంది. దాని ఎఫెక్ట్కి హీరోయిన్ అసలు తట్టుకోలేక డైరెక్ట్గా హీరోకి అనేది కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరో ఫస్ట్ నువ్వు కాన్సెన్స్ లేక రా, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా, ఎలా మాట్లాడుతున్నావు అని చెప్తున్నా కానీ అసలు వినకుండా అలానే చేస్తూ ఉంటే హీరో బలవంతంగా తన అనేది ఇంటికి తీసుకొని వస్తాడు. వచ్చినా కానీ అసలు వినది హీరోయిన్. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూనే నాకు హెల్ప్ చేయి, అలాగే నేనంటే నీకు చాలా ఇష్టం కదా, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్తూ ఉంటే హీరో పర్లేదు పద అని చెప్పి తను అనేది లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా లోపలికి తీసుకొని వెళ్ళిపోయి చూసేసరికి తను అనేది బాత్టబ్లో నిలబెట్టింటాడు. అది చూసిన హీరోయిన్ కోపంగా తిట్టుకుంటూ ఉంటుంది. కానీ హీరో అసలు అవేం పట్టించుకోకుండా నీకు ఇప్పుడు కోల్డ్గా ఉంటుంది కదా, మొత్తం ఆ డ్రగ్ మొత్తం కూడా పోతుందని చెప్పేసరికి అలాగే హీరోయిన్కి సారీ చెప్తుంటే నీ సారీ ఎవరికి కావాలి, నేనే కదా నాకు హెల్ప్ చేయమని అడిగింది కానీ నువ్వేమో ఇలా చేస్తున్నావు, నిజంగా నేనంటే నీకు అసలు ఇష్టం లేదు కదని చెప్పేసరికి అది విన్న హీరో బాధపడిపోతూ తన మనసులో నిజంగా నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఇప్పుడు నువ్వు డ్రగ్ తీసుకున్నావు కాబట్టి ఆ డ్రగ్ ప్రభావంతో నాతోటి స్పెండ్ చేసి నెక్స్ట్ మార్నింగ్ కోపంగా నన్ను తిడితే ఏం చేయమంటావు అని అనేసరికి హీరోయిన్ మాటలన్నీ విని వెంటనే తను కిస్ చేసేస్తుంది. అలా కిస్ చేసిన వెంటనే హీరో తను ఎత్తుకొని తన బెడ్ పైన పడుకోబెడతాడు. అలా డాక్టర్ వచ్చిన వెంటనే తనకన్నా చెక్ చేసేసరికి తనకి చాలా ఎక్కువ డోస్ ఇచ్చారు, అందుకే తను ఇలా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యింది. కానీ నేను కనుక కరెక్ట్ టయానికి రాకపోతే నీ సంగతి ఏంటని చెప్పేసరికి అది విన్న హీరో కోపంగా నీ పన్ను చూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళరా అని తిడతాడు. ఎందుకంటే ఆ డాక్టర్ హీరో ఫ్రెండ్ అయి ఉంటాడు. తర్వాత హీరోయిన్ అలానే పడుకుండిపోయేసరికి హీరో తన వైపే చూస్తూ అలానే చూస్తూ నిజంగా నేను అసలు నీకు వర్తే కాను కదా అని చెప్పి ఫ్లాష్ బ్యాక్లో మాట్లాడుకున్న మాటలన్నీ కూడా హీరోకి ఒక్కసారిగా గుర్తొచ్చేస్తాయి. హీరోయిన్ కావాలని తన హ్యాండ్సమ్ ఉందని అలాగే ఎంత సెడ్యూస్ చేయాలని చూసినా హీరో అస్సలు సెడ్యూస్ కాడు. తర్వాత మెలకు వచ్చిన హీరోయిన్ ఏమో తన్ని తాను చూసుకుంటుంది. అలా చూసుకుని తన డ్రెస్ చేంజ్ అయిపోయిందని చూసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటే హీరో తన దగ్గరికి వెళ్తాడు. హీరోయిన్ ఏమో భయపడిపోయి గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటే హీరో ఏదో చెప్పాలని చూసేసరికి వెంటనే చెంప పైన కొట్టేస్తుంది. నీలాంటి వాడని అస్సలు అనుకోలేదు, సందు దొరికితే చాలా ఇలా చేస్తారని చెప్పేసరికి హీరో ఉండి ఫస్ట్ నేను చెప్పేది విను, ఫస్ట్ నేను అసలు ఏం టచ్ కూడా చేయలేదు, అలాగే సెకండ్ వచ్చి మన ఇద్దరం లీగల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఏం చేసినా ఏంటంటే నీకు ప్రాబ్లం అని చెప్పేసరికి అంటే నీకు అసలు అమ్మాయిల పైన అంటేనే ఇంట్రెస్ట్ లేదని హీరోయిన్ అడుగుతుంది. అలాగే అంటే నైట్ ఏం జరగలేదు కదా అని చెప్పేసరికి హీరో ఉండి నాకు అమ్మాయిల పైన అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు కానీ నీ పైన అసలు చెప్పలేదు కదా, అలాగే నేను ఫోర్స్ చేసి అసలు స్పెండ్ చేయాలని అసలు అనుకోలేదు, నైట్ ఎవరు ఫోర్స్ చేశారు నువ్వే గుర్తు తెచ్చుకొని చెప్పేసరికి ఒకసారిగా హీరోయిన్కి ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుర్తొచ్చేస్తుంది. అలా గుర్తు తెచ్చుకున్న వెంటనే తప్పంతా తనదైనా అర్థమైపోయి సైలెంట్గా అయితే హీరో తన కోసం అనేది కొన్ని వాటర్ తీసుకురావడానికి వెళ్తారు. కానీ హీరోయిన్ తన మనసులోనే పిచ్చిదానా నిన్ను నువ్వు హర్ట్ చేసుకుని అలాగే పాపం నీ ఎన్నో సెంట్ అయిన హస్బెండ్ని తిట్టావు కదని తిట్టుకుంటుంది. అప్పుడే తనకి
హీరోయిన్కి అనేది ఫోన్ వస్తుంది, అది కూడా వాళ్ళ సీనియర్ నుంచి. అలా సీనియర్ రిటర్న్ మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చాడని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సరే సీనియర్ నువ్వన్నట్టే మన ఇద్దరం కూడా మీట్ అవుదామని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఒప్పేసుకుంటుంది. అలా వెంటనే తన అనేది ఫోన్ కట్ చేస్తుంది. అలా మరోవైపు ఏమో హీరో ఉండి హీరోయిన్కి నేను అసలు సెట్ కానని చెప్పి తనకి డివోర్స్ ఇవ్వాలని తన అసిస్టెంట్తో చెప్తే, అసిస్టెంట్ ఏమో బాస్ మీరు తన కోసం 15 yearsగా వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడు తన వైఫ్ అయినాక డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నారు, తనకి డివోర్స్ ఇచ్చేసాక వేరే అబ్బాయిని ఇష్టపడితే అప్పుడు మీరు తట్టుకోగలరా అని చెప్పేసరికి హీరో ఉండే అసలు తను వేరే అబ్బాయి దగ్గరికి వెళ్ళదని అంటారు. మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ సీనియర్ అనేది మీట్ అవుతుంది. వాళ్ళ సీనియర్ పేరు వచ్చేసి షెన్నై ఉంటుంది. అలాగే తను ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేయాలని అనుకుంటాడు. అందులో ఫస్ట్ మెంబర్ వచ్చేసి హీరోయిన్ని జాయిన్ చేయమని అడిగేసరికి అప్పుడే హీరోయిన్ నుండి నాకు ఒక ఫ్రెండ్ ఉంది, ఆ ఫ్రెండ్కి ఒక హెల్త్ ప్రాబ్లం ఉంది, ఏంటో నాకు తెలియదని మాట్లాడుకుంటూ ఉంటే ఇదంతా కూడా హీరో రోడ్డు పై నుంచి కార్లో చూస్తూ ఉంటాడు. మరోవైపు హీరో నుండి తన హస్బెండ్కి ఏమో కొంచెం హెల్త్ ప్రాబ్లం లాగా ఉన్నట్టుంది, తను అనేది బయట ఒకలాగా ఉంటాడు, లోపల మనసులో ఒకలాగా ఆలోచిస్తూ ఉంటాడని చెప్పేసరికి తన సీనియర్కి అర్థమవుతుంది. కానీ హీరోకి డౌట్ వచ్చి వెంటనే హీరోయిన్కి ఫోన్ చేసేసరికి హీరోయిన్ భయపడిపోతుంది. అలాగే వాళ్ళ సీనియర్ని కూడా సైలెంట్గా ఉండమని చెప్పేసరికి ఏంటని అడిగితే వెంటనే హీరో ఫోన్ లిఫ్ట్ చేసి నువ్వు ఎక్కడున్నావని చెప్పేసరికి నేనా ఎక్కడుంటాను, నేను ఇంటి దగ్గర పడుకున్నాను, ఇప్పుడు కనుక మా సీనియర్తో ఉన్నానని చెప్పారనుకో తను జెలసీగా ఫీల్ అవుతాడు, అలాగే చాలా కోపడతాడని చెప్పి నేను ఇంటి దగ్గర ఇంకా పడుకుని అసలు లేవలేదని చెప్తాడు. ఆ మాట విన్న హీరోకి చాలా కోపం వచ్చేస్తుంది. మరోవైపు మీ హీరోయిన్ అవేం తెలియకుండా తన సీనియర్ తోటి నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ సీనియర్ ఏమో సరే అయితే నీ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి గురించి మొత్తం కూడా తెలుసుకోమని చెప్పు, అలాగే ఒకసారి నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్తుంది. అది విన్న హీరో నుండి ప్లీజ్ ఇప్పుడే చెప్పొచ్చు కదా తను ఎలా ట్రీట్ చేయాలని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ సీనియర్ నవ్వుకుంటూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి హీరో వచ్చేస్తాడు. హీరోయిన్ చూసిన వెంటనే హీరోయిన్ స్లిప్ అయి కింద పడిపోతుంది. అది చూసిన వాళ్ళ సీనియర్ లేపుదామని చూస్తూ ఉంటే ఒక్కసారిగా హీరోని తన అనేది లేపేస్తాడు. పైకి లేచి నిలబెట్టిన వెంటనే ఇదేనా బెడ్రూమ్ లో పడుకోవడం అని చెప్పేసరికి అది విన్న హీరో నుండి తను మా సీనియర్ అని చెప్పేసరికి హీరో అయితే సరే ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసరికి ఏం లేదు తను కొత్తగా ఇక్కడికి వచ్చేసాడు, అందుకే తనతో మాట్లాడదామని వచ్చామని చెప్పేసరికి హీరో కూడా తనని తను పరిచయం చేసుకుంటాడు. అలా వాళ్ళ సీనియర్ ఉండి మేమిద్దరం కూడా చాలా చిన్నప్పటి నుంచే తెలుసు అని చెప్పి అలాగే తన ఫ్రెండ్ గురించి ట్రీట్మెంట్ కోసం అడగడానికి వచ్చిందని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే హీరో ఉండి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, అలాగే నీకు హస్బెండ్ ఉండి కూడా వేరే పర్సన్ తోటి అబ్బాయితో మాట్లాడడానికి ఎంత ధైర్యం అని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా అంటే నేను నిన్ను చీట్ చేస్తున్నా అనుకున్నావా, నా పైన అసలు నమ్మకం కూడా లేదని చెప్పి కోపంగా సరే అయితే నీకు నమ్మకం లేకున్నప్పుడు నేనేం చేయాలనే అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళిన వెంటనే తను చేసుకున్న నూడిల్స్ తింటూ ఉంటే అప్పుడే వాళ్ళ సీనియర్ ఏమో తన కోసం ఒక PDF అనేది పంపించేస్తాడు. ఇదిగో ఆ ట్రీట్మెంట్కి ప్లాన్ చేశాను, ఈ ప్లాన్ మొత్తం కూడా చూడని చెప్పి తను అనేది పంపించేసరికి అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఇదంతా కూడా హీరో చూసి కోపంగా తిట్టుకుంటాడు. తనకి చూడు ఎప్పుడు వాళ్ళ సీనియరే కావాలి, హస్బెండ్ని పట్టించుకోకుండా కానీ మనసులో అనుకుంటూ ఉంటే ఆ మాటలన్నీ విన్న హీరోయిన్ తన ఫోన్ని కట్ చేస్తుంది. మరోవైపు వాళ్ళ సీనియర్ ఏమో వాళ్ళ క్లాస్మేట్స్తో మాట్లాడుతా అంటే నువ్వు ఇంకా హీరోయిన్ ఇష్టపడుతున్నావా, అందుకే తనతోటి ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నావు కదని చెప్పేసరికి లేదు తనకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, తను కేవలం నా జూనియర్ మాత్రమే అని చెప్పేస్తాడు. మరోవైపు ఏమో హీరో ఉండి ఆ ఫుడ్ ఎందుకు తింటున్నావు, నేను నీకోసం చేసాను చూడు, నీకు నచ్చిన ఐటమ్స్ అని చెప్పి తను అనేది అక్కడ పెట్టేసరికి హీరోయిన్ నిజంగా ఇవి నీకు చాలా ఇష్టం నీకెలా తెలుసు అని చెప్పేసరికి తన మనసులోనేమో నేను ఇన్ని 15 yearsగా ఇష్టపడుతున్నాను, ఆ మాత్రం తెలుసుకోలేనా ఏంటని చెప్పి తను అనుకునేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫుడ్ అనేది తినాలనుకుంటుంది. కానీ తిని ఏదో ఒక వంక చెప్దాం అనుకుంటే తనకి చాలా టేస్ట్ బాగా నచ్చేస్తుంది. అప్పుడే మళ్ళీ వాళ్ళ క్లాస్ ఫ్రెండ్ ఫోన్ చేసిన వెంటనే మనం అంతా కూడా కలిసి ఒక క్లాస్ రీయూనియన్ స్టార్ట్ చేసుకుందామని నువ్వు ఖచ్చితంగా రావాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే ఖచ్చితంగా వస్తాను, మేము అందరినీ కూడా నేను చాలా మిస్ అవుతున్నాను, రేపు మార్నింగ్ నైట్ మీట్ అవుదామని చెప్పేసరికి ఆ మాటలన్నీ కూడా హీరో వినేస్తాడు. విని ఏంటని చెప్పేసరికి ఏం లేదు మా క్లాస్ వాళ్ళంతా కూడా కలిసి మళ్ళీ గ్యాదర్ కావాలనుకుంటున్నామని చెప్పేసరికి హీరో అక్కడికి నేను కూడా వచ్చేస్తా అని చెప్తాడు. నువ్వెందుకు వస్తావని చెప్తే అక్కడికి మీ సీనియర్ కూడా వస్తాడు కాబట్టి నేను కూడా అక్కడికి వస్తానని చెప్పేసరికి హీరోయిన్ ఇది చిన్నపిల్లల్లాగా అనిపించట్లేదు, నువ్వెందుకు వస్తావు, మా క్లాస్ వాళ్ళంతా కూడా నిన్ను ఏమని అడుగుతారు చెప్పు, అలాగే మన కాంట్రాక్ట్ ప్రకారం మన కాంట్రాక్ట్ అనేది చాలా సీక్రెట్ కదా అని చెప్తే హీరో అసలు ఒప్పుకోడు. అలాగే
అలాగే హీరోయిన్ డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి కూడా ఈ డ్రెస్ అసలు ఏం బాగాలేదు, చాలా క్యాజువల్గా ఉందని చెప్పేసరికి ఇంకొక డ్రెస్ తీసుకుంటుంది. ఆ డ్రెస్ కూడా చూసిన హీరో అసలు ఏం బాగాలేదని చెప్తాడు. కానీ తన మనసులోనేమో ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఇంకా అయిపోయింది, ప్రతి ఒక్కరు కూడా కాదు వాళ్ళ సీనియర్ తన వెంట మొత్తం కూడా తిరిగేస్తాడు. అప్పుడు నేను తనని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలని చెప్పి తనే ఒక డ్రెస్ అనేది సెలెక్ట్ చేస్తాడు. అది మొత్తం కూడా హీరోయిన్ కప్పేసేలా ఉంటుంది. ఈ డ్రెస్ క్లాస్ యూనియన్కి ఏం సరిపోతుంది, చాలా ఆర్డినరీగా ఉందన్నా కానీ వాళ్ళ హీరో ఏమో అసలు ఒప్పుకుండా ఈ డ్రెస్ నీకు చాలా బాగా నచ్చుతుందని చెప్తుంది. అది విన్న హీరోయిన్ ఏమో సరే అయితే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నన్ను నేను రెడీ చేసుకుంటాను, వెళ్తే చాలా బాగుంటుందని చెప్పేసరికి హీరో ఏమో అయితే సరే కానీ నువ్వు అన్నీ కూడా వదిలిపెట్టాయి, అలాగే మీ సీనియర్ గురించి అస్సలు ఆలోచించొద్దు కూడా, అలాగే తనతో మాట్లాడడానికి కూడా వీల్లేదని చెప్పేసరికి సరేనని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా హీరోయిన్ చూసి చాలా బాగున్నావని చెప్తూ ఉంటే వాళ్ళ సీనియర్ ఏమో హీరోయిన్ తన దగ్గర కూర్చోబెట్టుకుంటారు. అప్పుడే తన బెస్ట్ ఫ్రెండ్ నుండి నిజంగా మీ ఇద్దరు కూడా ఇప్పటికీ కూడా మీట్ అవుతున్నారా, అయితే మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసరికి హీరోయిన్ మీరు చాలా తప్పుగా అనుకుంటున్నారు, మేము అసలు కేవలం సీనియర్ అండ్ జూనియర్ తప్ప మా ఇద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ లేదని చెప్పేసరికి అప్పుడే అక్కడికి హీరో కూడా వచ్చేస్తాడు. అలా వచ్చి తనను తాను పరిచయం చేసుకుంటానని హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ అని చెప్పి అక్కడున్న వాళ్ళంతా కూడా అవును సీనియర్ కంటే తను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా, చాలా బాగున్నాడని మాట్లాడుకుంటా, అలాగే హీరోయిన్ చూడండి చిన్న పిల్లలాగా ఇప్పటికీ కూడా కేర్ చేస్తున్నారని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే హీరో అసిస్టెంట్ వచ్చి అందరికీ కూడా గిఫ్ట్లు ఇచ్చేసరికి హీరోని పొగడ్తలతో ముంచెత్తుతారు. అది చూసిన హీరోయిన్ ఏమో హీరో క్లోజ్గా వెళ్ళి వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చానని నాకు వచ్చే మనీని మాత్రం కట్ చేయరు కదని చెప్పేసరికి హీరో ఉండి అస్సలు కట్ చేయను, నువ్వు టెన్షన్ పడొద్దని చెప్పి ఇంకొక గిఫ్ట్ని వాళ్ళ సీనియర్కి అనేది ఇచ్చేస్తాడు. ఇదిగో ఇది నీకోసం, నువ్వు ఎంతైనా కానీ హీరోయిన్ ఇన్ని రోజులు కూడా చాలా కేర్గా చూసుకునేందుకని చెప్పేసరికి వాళ్ళ సీనియర్కి కోపం అనేది చాలా వస్తుంటుంది. ఎందుకంటే తన మనసులో ఫీలింగ్స్ అసలు హీరోయిన్కి చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశానని వాళ్ళ సీనియర్ ఇప్పుడు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతాడు. అప్పుడే హీరో ఉండి మనము మీ పేరెంట్స్ని మీట్ అవ్వాలి కదా, ఇక్కడ నుంచి వెళ్దాం పద అని చెప్పేసరికి హీరో నుండి మా పేరెంట్స్ ఎందుకు మీట్ అవుతావు, మా పేరెంట్స్కి మన పెళ్లి గురించి కూడా తెలియదు కదా అని చెప్పేసరికి నేను ఆల్రెడీ మొత్తం చెప్పేశానని చెప్పి తన్ని కార్లో తీసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళ కార్ని కావాలనే హీరోయిన్ వాళ్ళ సీనియర్ అయిన షెన్ అనేది ఫాలో అవుతూ ఉంటాడు. ఎందుకంటే హీరో నిజం చెప్పాడా లేదని డౌట్ పడడంతో అలా హీరో ఏమో డైరెక్ట్గా హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయేసరికి వాళ్ళ పేరెంట్స్ ఏమో టీవీ చూస్తూ ఉంటారు. అప్పుడు తనకు డోర్ బెల్ మోగడంతో బయటకు అనేది వెళ్ళి చూస్తుంది. అక్కడ హీరోయిన్ కనిపించి అలాగే హీరో కూడా కనిపించడంతో హీరో ఉండి వాళ్ళిద్దరిని కూడా అత్తయ్య మామయ్య పిలిచినా కానీ వాళ్ళు అసలు ఆశ్చర్యపోరు. అది చూసిన హీరోయిన్ అమ్మ మీరు ఎందుకు టెన్షన్ పడట్లేదని చెప్తే మాకు ఆల్రెడీ తెలిసి హీరో అన్ని కూడా చెప్పేశాడు మీరు పెళ్లి చేసుకున్నారని, కాబట్టి ఇద్దరు కూడా కలిసి ఈరోజు ఇక్కడే ఉండాలి, ఒకే రూమ్లోనే పడుకోవాలని చెప్పేసరికి అమ్మ అది కాదు మాకి అని చెప్తూ ఉంటే ఏమి మాట్లాడద్దు ఫస్ట్ అయితే పడుకోండి పోండి అని చెప్పేసరికి హీరో కూడా సరే అత్తయ్య అని ఒప్పేసుకుంటాడు. కానీ హీరో ఏమో హీరోయిన్ డ్రెస్ అనేది వేసుకుని ఉంటాడు సేమ్ ఒక చిన్న ర్యాబిట్ లాగా. అది చూసిన హీరోయిన్ ఏమో నువ్వు బయట వెళ్ళి పడుకోవడానికి అస్సలు వీల్లేదని చెప్పి గట్టిగా లాగేసరికి ఇద్దరు ఒకరిపైన ఒకరు పడతారు. కానీ హీరోయిన్ ఏమో నేను ఇంకా ఇందుకు రెడీగా లేనని చెప్పి తన ఫేస్ పక్కకు పెట్టుకునేసరికి హీరో ఇక్కడ ఇబ్బందిగా ఫీల్ అయ్యి పక్కకు వెళ్తారు. అలా ఇద్దరు కూడా ఒకే బెడ్ పైన పడుకునేసరికి హీరోకి అనేది ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తూ ఉంటాయి. అలా నిద్రలోనే కలవరిస్తూ అమ్మ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవద్దమ్మని చెప్పి ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో హీరోకి ఒక 7 years ఉంటాయేమో. అప్పుడే వాళ్ళ మదర్ ఏమో తన్ని వదిలిపెట్టేసి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోయి ఉంటుంది. అది చూసిన హీరో వాళ్ళ మదర్ కోసం తలుచుకుంటూ ఆ చీకట్లు అనేది పరిగెత్తుకుంటూ వెళ్ళింటాడు. వెలుకు వచ్చి చూసేసరికి హీరోని తను గట్టిగా హక్ చేసుకుని ఉంటుంది. అలాగే హీరో ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తాడు. ఫ్లాష్ బ్యాక్ లో హీరో చదువుకోవడానికి వెళ్తే ప్రతి ఒక్కరు ఎవరు కూడా హెల్ప్ చేయరు. వాళ్ళ మదర్స్ అందరికి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తూ ఉంటే హీరో ఒక్కడిగానే మిగిలిపోయి ఉంటాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చేసి మీ పేరెంట్స్ డివోర్స్ తీసుకున్నారా, మా పేరెంట్స్ కూడా డివోర్స్ తీసుకున్నారు, ఇదిగో ఈ చాక్లెట్ అని చెప్పి మన ఇద్దరం కూడా కలిసి చదువుకుందామని చదువుకున్న తర్వాత హీరోయిన్ మా పేరెంట్స్ ఏం డివోర్స్ తీసుకోలేదు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటారు. అవన్నీ కూడా హీరో గుర్తు తెచ్చుకుంటాడు. తర్వాత ప్రజెంట్ లోకి వచ్చేసరికి హీరోయిన్ నుండి నీకు హెల్త్ ప్రాబ్లము బాగాలేనట్టుంది కదా, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు కదా అని చెప్పేసరికి హీరో ఉండి అదేం లేదు బాగానే ఉందని చెప్తుంది. తర్వాత హీరోయిన్ కావాలని వాళ్ళ సీనియర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే ప్రాబ్లం చెప్పేసరికి వాళ్ళ సీనియర్ ఏమో సరే అయితే తనకి ఒక క్లోజ్
ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్తో పాటు మొత్తం కూడా కనుక్కో, అప్పుడు తన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా, నిజంగానే తనకి స్ట్రెస్ డిజార్డర్ ఉండొచ్చు కదా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అక్కడ నుంచి ఇంటికి అనేది వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికి క్విన్ ఏమో హీరోయిన్ దగ్గరకు వచ్చేసి నన్ను క్షమించు వదిన, నేను ఇంకెప్పుడు కూడా అలా చేయనని చెప్తే, అయితే సరే నువ్వు నాకు డ్రగ్ ఇచ్చిన విషయం కూడా మర్చిపోవాలంటే నాకు ఒక విషయం చెప్పు, చిన్నప్పుడు హీరోయిన్కి ఏదైనా ప్రాబ్లం జరిగిందని చెప్తే, అవును వాళ్ళ మదర్ చనిపోయాక తను ఎప్పుడు కూడా ఒకే సాంగే వినేవాడు, ఆ సాంగ్ వింటే తనకి చాలా హ్యాపీగా వినిపిస్తుందని చెప్పేసరికి, అవునా ఏంటి ఆ సాంగ్ అని చెప్పేసరికి, కావాలనే హీరోకి అస్సలు ఇష్టం లేని సాంగ్ అనే చెప్తుంది. అలా చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. కానీ క్విన్ ఏమో నా ప్లాన్ ఇక్కడ ఫెయిల్ అయితేనేమో ఇప్పటి నుంచి ఈ సాంగ్ కనుక నువ్వు హీరోకి ప్లే చేసావనుకో తను ఎంత కోపడతాడో తనకే తెలియదు, ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాడు, చూస్తూ ఉండు, అప్పుడు నాకు ఇంకొక అవకాశం వస్తుందని చెప్పి కావాలని హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనకు ఆ లిరిక్స్ వింటే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చిన్న పిల్లల్లాగా అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని హీరో వచ్చిన వెంటనే ఆ సాంగ్ అనేది పెడుతుంది. అది చూసిన హీరోకి అనేది ఎక్కలేని కోపం వస్తుంది. ఆ కోపంగా వెంటనే ఆ సాంగ్ దగ్గరకు వెళ్ళి ఆ సాంగ్ అనేది బంద్ చేసేసి, నీకు ఈ సాంగ్ ఎవరు పెట్టమని చెప్పారు, ఈ సాంగ్ అంటే అసలు నాకు ఇష్టం కూడా లేదని చెప్పేసరికి, అవునా కానీ ఈ సాంగ్ అంటే ఇష్టం అని చెప్పారని అంటూ ఉంటే, నువ్వు ఫస్ట్ ఈ ఇంట్లో కేవలం నా కాంట్రాక్ట్ వైఫ్ మాత్రమే, అంతకు మించి నా గురించి కేర్ చూసుకోవాల్సిన పని లేదు, అంటే నీ దృష్టిలో నాకు హెల్త్ ప్రాబ్లం లేనున్నా నేను ఒక మెంటల్ పర్సన్ అని చెప్పి కోపంగా హీరోయిన్ తిట్టి, నీ స్థానం ఏంటో నువ్వు తెలుసుకుంటే చాలా బాగుంటుంది, మిగతా గురించి అసలు ఇన్వాల్వ్సిన పని లేదు, లేకపోతే ఇలానే చేస్తాం, మన ఇద్దరి మధ్యలో ఉన్న కోఆపరేషన్ కూడా పోతుందని చెప్పి హీరోయిన్కి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ అయినా తను ఎంత మాట్లాడాడో అర్థం చేసుకుని హీరోయిన్కి సారీ చెప్పాలండి డోర్ బయట వెయిట్ చేస్తూ ఉంటే, హీరోయిన్ డోర్ ఓపెన్ చేసినా కానీ వెంటనే డోర్ క్లోజ్ చేస్తుంది. అది చూసిన హీరో చాలా బాధపడిపోతాడు. అలాగే తను చేసిన పని గుర్తు తెచ్చుకొని నిజంగా తను చాలా బాధపడినట్టుంది, అందుకే తను నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదని అనుకుంటుంది. తర్వాత హీరోయిన్ ఏమో డైరెక్ట్గా వాళ్ళ సీనియర్ దగ్గరికి వెళ్ళి, సీనియర్ మీరు చెప్పిన ఆపర్చునిటీ నాకు ఇంకా ఉందో, నేను మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావచ్చు అని చెప్పేసరికి వాళ్ళ సీనియర్ కూడా సరే అని చెప్పి వాళ్ళ ఇద్దరు కూడా షేక్ అని ఇచ్చుకుంటారు. ఈ ఫోటోలు కావాలని క్విన్ అనేది ఫొటోస్ తీస్తుంది. ఇవి కనుక హీరోకి చూపించాను అనుకో వాళ్ళ మధ్యన ఇంకా గొడవ ఎక్కువైపోతుంది, అప్పుడు వాళ్ళిద్దరు కూడా డివోర్స్ తీసేసుకుంటారు. తర్వాత హీరో నన్ను పెళ్లి చేసుకుంటాడు, హీరో కంపెనీ మొత్తం మా డాడీకి వస్తుందని అనుకుంటుంది. అలాగే హీరో దగ్గరకు వెళ్ళి మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారని చెప్పేసరికి హీరో నీకండి అని చెప్తే, ఏం లేదు నేను ఇప్పుడే హీరోని వేరే అబ్బాయితో చూశాను, తను వదిలిపెట్టండి మన ఇద్దరం కలిసి ఉందామని చెప్పి హీరో క్లోజ్గా వెళ్తే, హీరో ఇలాంటి పిచ్చి వేషాలు చేయొద్దు, అలాగే హీరోయిన్ అలాంటిది కాదని చెప్పేసరికి, అవునా సరే నేను ఇప్పుడే చూశాను కదా ఒక కాఫ్టేరియాలో, అలాగే ఇదిగోండి ఫొటోస్ అని చెప్పి కావాలని హీరోకి ఫొటోస్ చూపిస్తుంది. అది చూసిన హీరో కోపంగా క్విన్ అక్కడి నుంచి పంపించేసిన వెంటనే హీరోయిన్ గురించి ఆలోచించి తను ఎక్కడుందో అక్కడికి అనేది వెళ్తుంది. అలా హీరోయిన్ వాళ్ళతో పాటు పని చేయడానికి ఒప్పుకునిందని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఒక పార్టీ చేసుకోవడానికి బార్కి వెళ్తే అక్కడికి హీరో కూడా వచ్చింటాడు. అది చూసిన హీరో నిజంగానే వాళ్ళ సీనియర్ని తను ఇష్టపడుతుందని మనసులో అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి ఆ మాటలన్నీ విన్న హీరో తిరిగి చూస్తే అక్కడ హీరో కనిపించాడు. అంటే నేను నిజంగానే ఒక హెలిసినేషన్గా ఫీల్ అయ్యానేమో అని చెప్పి, ఆల్రెడీ టైం అయింది నేను ఇంటికి వెళ్ళాలని చెప్తే వాళ్ళ సీనియర్ నేను డ్రాప్ చేస్తానని చెప్పిన పర్లేదు నేను వెళ్ళిపోతాను మీరు చేసుకోమని చెప్తారు. మరోవైపు ఏమో అక్కడ ప్లాన్ సక్సెస్ కాకపోయేసరికి క్విన్ మళ్ళీ హీరో వాళ్ళ గ్రాండ్ మా దగ్గరికి వెళ్తుంది. గ్రాండ్ మా ఇదిగో హీరోయిన్ ఇలా చీట్ చేస్తుందని చెప్తూ ఉంటే నాకు హీరోయిన్ పైన చాలా నమ్మకం ఉంది, వాళ్ళిద్దరు గొడవ పడితే వాళ్ళిద్దరు హ్యాండిల్ చేసుకుంటారు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమ్మా నేను చాలా టైర్డ్ అయ్యానని చెప్పేసరికి క్వీన్ కూడా సరే అక్కడ నుంచి వెళ్ళిపోతూ, ఈ ముసలి ఉందే నేను చెప్పింది ఏది కూడా సక్సెస్ కానివ్వదు, ఒక రోజు నన్ను మీ సంగతి మొత్తం కూడా చెప్తా అంటుంది. అప్పుడే హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏమో హీరోయిన్కి ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా పర్లేదా, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదని చెప్పేసరికి, పర్లేదు గ్రాండ్ మా నీ మనవాడు చాలా బాగా చూసుకుంటున్నాడని చెప్తుంది. అయితే సరే నీ పేరు పైన ఇంకా కొన్ని ప్రాపర్టీస్ రాస్తానని చెప్పేసరికి హీరోయిన్ ఏం మాట్లాడుకున్నా సైలెంట్ అయిపోతుంది. అప్పుడే వాళ్ళ గ్రాండ్ మా ఫోన్ కట్ చేసి, నిజంగా నా మనవడికి హీరోయిన్ ఎలా చూసుకోవాలో అసలు తెలియదని తిడుతూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ డోర్ ఓపెన్ చేసి బయటకు వెళ్ళామని చూస్తే అప్పుడు ఆల్రెడీ అక్కడ పాలు పెట్టడంతో ఇది హీరో పని అని చెప్పి హీరో దగ్గరికి వెళ్ళి, ఇదంతా నువ్వే కావాలనే చేసావు కదని చెప్తే హీరో నిన్నేం కావాలని చేయలేదని చెప్తారు. అలాగే అంటే ఆ రోజు నువ్వే కదా టబ్ దగ్గరికి వచ్చావని చెప్పేసరికి, అవును నేను నీ కోసం వచ్చానని అనేసరికి హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. అలా హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చేసి, బాస్
బాస్ మీరు ఒక న్యూస్ చూడలేదా, చూడండి అని చెప్తే అందులో నా హీరోయిన్ అలాగే వాళ్ళ సీనియర్ కిస్ చేసుకున్న ఫొటోస్ అన్నీ కూడా వచ్చుంటాయి. ఇవన్నీ ఆల్రెడీ తనకు అబద్ధం అని తెలుసు, కానీ జెల్సీ తోటి డైరెక్ట్గా నేను ఇవన్నీ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి కనుక్కుంటానని చెప్పి తన ఫోన్ని పగలగొట్టే స్టేజ్ దగ్గరికి వెళ్తాడు హీరో. మరోవైపు అవేమి తెలియని హీరోయిన్ చాలా హ్యాపీగా తన పని చేసుకుంటూ ఉంటుంది. అక్కడికి హీరో వచ్చేసి ఇదేంటి ఒకసారి నువ్వే చూడని చెప్పి తన ఫోన్ కింద పడేస్తాడు. అది తెలియని హీరోయిన్ సరే అని తన ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ ఉన్న ఫొటోస్ అన్ని కూడా చూసి ఇవన్నీ కూడా ఫేక్వి, అంటే నీకు నా పైన అస్సలు నమ్మకం లేదు కదా, సరే అయితే నా ఇన్నోసెన్స్ నేనే ప్రూవ్ చేసుకుంటానని చెప్పి నిజంగా నువ్వు నన్ను ఇష్టపడ్డావు అనుకున్నాను, కానీ నువ్వు ఇలాంటి పిచ్చి ఆలోచనలు కూడా పెట్టుకొని నా పైన డౌట్ పడతావు అనుకోలేదని చెప్పి తనుండి సరే అయితే ఈ మొత్తం కూడా నా ఇన్నోసెన్స్ ప్రూవ్ అయినాక నీకు నేను డివోర్స్ ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయిన వెంటనే హీరో చాలా బాధపడిపోతాడు. నిజంగా నాకు తెలుసు నువ్వు ఇలాంటి పని చేయవని, కానీ నాకు చాలా కోపం వచ్చింది అందుకే ఇలా మాట్లాడానని చెప్తే హీరోయిన్ ఏమో తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి జరిగినది మొత్తం కూడా అలాగే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం నాకు కావాలని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ కూడా సరే అంటుంది. మరోవైపు మా క్వీన్ నుండి హీరో దగ్గరికి వెళ్ళి నువ్వు చూసావు కదా న్యూస్, తను నేను ఆల్రెడీ నీకు చెప్పాను తను చీట్ చేస్తుందని, కానీ తన గురించి మీరు టెన్షన్ పడద్దండి, తనకు డివోర్స్ ఇచ్చేసి నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్తే హీరో ఉండి అయితే ఇదంతా నువ్వే కదా చేసింది, చూడు నాకు ఆల్రెడీ మొత్తం కూడా తెలిసిపోయింది, నువ్వే కావాలని హీరోయిన్ ఫేక్గా క్రియేట్ చేసి పంపించావు కదా అని చెప్పేసరికి అది విన్న క్వీన్ నుండి నీకు ఆల్రెడీ తెలుసా అని చెప్తే అవును నాకు తెలిసింది, ఇలానే ఇంకొకసారి చేసావు అనుకో నేను డైరెక్ట్గా మీ గ్రాండ్ పాకే చెప్తాను, ఇక్కడ నుంచి లేనట్టే చేస్తానని చెప్పేసరికి అది విన్న క్వీన్ కోపంగా ఇలా జరగడానికి అస్సలు వీల్లేదు, నేను చిన్నప్పటి నుంచి తను చాలా ఇష్టపడుతున్నాను, అంతగా వెళ్తే నేను తను చంపేదాకా వెళ్తానని చెప్పి వెంటనే ఒక రౌడీ గ్యాంగ్ అనేది ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేసి నేను చెప్పిన అమ్మాయిని వెంటనే కిడ్నాప్ చేయాలని అలాగే తను ఎవరికి కూడా కనిపించకుండా చేయమని చెప్పేసరికి ఆ రౌడీస్ కూడా సరే అంటారు. అలా మరోవైపు ఏమో హీరోయిన్ ఏమో తన ఎవిడెన్స్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఒక కిడ్నాపర్ వచ్చేసి హీరోయిన్ అనేది క్లోరోఫామ్ ఇచ్చి మొత్తం కూడా స్పృహ లేకుండా చేస్తారు, కానీ హీరోయిన్ ఫైల్స్ అక్కడే పడిపోతాయి. అలా కిడ్నాపర్స్ హీరోయిన్ ఒక కార్లో తీసుకొని వెళ్ళిపోతారు. మరోవైపు ఇవేమి తెలియని హీరో తన హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేసి నా ఫ్రెండ్ నీ దగ్గరకు వచ్చిందా, తను మీకోసం చాలా వెయిట్ చేసింది, అలాగే తను అనేది ఎవిడెన్స్ కూడా తీసుకొని వచ్చిందని చెప్తే అప్పుడే అసిస్టెంట్ ఉండి బాస్ మేడం ఇవే మీకోసం తీసుకొచ్చింది, అలాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా పంపించాను, కొంతమంది కిడ్నాప్ చేసి మేడాన్ని తీసుకొని వెళ్ళిపోయారని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోకి ఇంకా కోపం వస్తుంది. తను ఎక్కడున్నా కానీ మొత్తం కనుక్కోమని చెప్పేసరికి బాస్ మేము అన్ని కూడా కనుక్కున్నాము, తను ఇప్పుడే త్వరలోనే ఈ ప్లేస్లో ఉందని చెప్పి అది కూడా క్విన్ వల్ల పాత ఇంటి దగ్గర అని చెప్పేసరికి హీరో అక్కడికి వెళ్తాడు. హీరో అక్కడికి వెళ్ళి మీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను, అలాగే క్విన్ మాకు దొరికిపోయింది కూడా అని చెప్పేసరికి ఆ రౌడీస్ టెన్షన్ పడే సమయానికి హీరో ఆ రౌడీని కొట్టేస్తాడు. అలా హీరో దాని దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు ఆ రౌడీస్ ఏమో ఆకున్న బాక్సెస్ అన్ని కూడా హీరో వాళ్ళకి పాడేసి వాళ్ళు అనేది ఒక చీకటి రూమ్ లో పాడేస్తారు. అది చూసిన హీరో ఏమో ఆ చీకటి అంటేనే చాలా భయపడిపోతుంటాడు. అలా హీరోయిన్ చూసి నాకు చీకటి అంటే చాలా భయం, నన్ను వదిలిపెట్టి అస్సలు వెళ్ళిపోవద్దు, నాతో పాటే ఉండని చెప్పేసరికి హీరోయిన్ ఉండి ఇక్కడ చీకటి మాత్రమే లేదు, ఇదిగో ఇక్కడ వెళ్తురు కూడా ఉంది, నువ్వు టెన్షన్ పడొద్దు, నేను నీతో పాటు ఎప్పటికీ కూడా నీ దగ్గరే ఉంటానని చెప్పి తను అనేది హీరోని కంఫర్ట్ చేస్తుంది. తర్వాత హీరో కొంచెం నార్మల్ అయ్యి నిజంగా నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, కానీ నేను నిన్ను 15 yearsగా లవ్ చేస్తున్నాను ఎందుకో తెలుసు అని చెప్పి హీరోయిన్కి ఫ్లాష్ బ్యాక్ మొత్తం కూడా చెప్తాడు. అది విన్న హీరోయిన్ అంటే నువ్వేనా చబ్బీ బాయ్ అనేసరికి అవును నేనేం చెప్పేసరికి అంటే నా క్యాండీస్ అన్ని ఇక్కడ నీకే ఇచ్చాను కదని చెప్తే హీరో ఇక్కడ అవును అంటాడు. ఈ విషయం చెప్పడానికి నీకు ఇన్ని రోజులు పట్టిందా అని చెప్పి పర్లే మనం బయటకు వెళ్ళిన వెంటనే మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్తుంది. అప్పుడే హీరో అసిస్టెంట్ వచ్చేసి వాళ్ళిద్దరిని కూడా రెస్క్యూ చేసి హాస్పిటల్కి అనేది తీసుకొని వెళ్తారు. హీరోయిన్ హాస్పిటల్లో ఉంటే అప్పుడు అక్కడికి హీరో అసిస్టెంట్ వచ్చేసి మేడం ఇదిగోండి ఈ పేపర్స్ అని చెప్తే ఏంటివని చెప్పేసరికి మీరే చూడండి అని తనకి అనేది పేపర్స్ ఇస్తారు. ఆ పేపర్లో నా హీరోయిన్కి డివోర్స్ ఇస్తున్నట్టు ఉండి అలాగే తన కోసం కొంచెం మనీ కూడా ఉండేసరికి హీరోయిన్కి చాలా కోపం వస్తుంది. అదే కోపంతో హీరో ఇక్కడికి రాలేదే తను ఎక్కడున్నాడని చెప్తే అసిస్టెంట్ వెనక సైడ్ చూసేసరికి హీరోయిన్ కోపంగా లోపలికి రమ్మంటే తను లోపలికి వెళ్తాడు. అలా లోపలికి వెళ్ళిన వెంటనే నిజంగానే నీకు కరెక్ట్ కాదు అందుకే డివోర్స్ ఇచ్చేస్తున్నాను, అలాగే నా కంపెనీలో నా 20% షేర్స్ కూడా నీకే ఇస్తానని చెప్పేసరికి అది మాట విన్న హీరోయిన్ సరే కానీ నేను ఇంకొక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను నువ్వేం చేస్తావని చెప్తే హీరో మాట విని నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంటే నిజంగా నువ్వు నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తావని చెప్తే అవునని అంటారు. తర్వాత హీరోయిన్ ఏమో మళ్ళీ తన వర్క్కి వెళ్ళేసరికి హీరోయిన్ చేస్తున్న ప్రాజెక్ట్ చాలా సక్సెస్ అవుతుంది. ఆ మాట విన్న వాళ్ళ సీనియర్ కూడా హీరోయిన్కి అప్పుడే కరెక్ట్ టైంకి ప్రపోజ్ చేద్దామని చూస్తే హీరో తన కోసం ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళి పదమని
మీ ఇంటికి వెళ్దాము, నేను నీకోసం ఆల్రెడీ ఫేవరెట్ ఫుడ్ కూడా ప్రిపేర్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ నవ్వుకుంటూ సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది చూస్తున్న వాళ్ళ సీనియర్కి ఏమో కోపం వచ్చి హీరోయిన్ చేపట్టుకొని నిజంగా నేను నిన్ను చాలా ఇయర్స్ నుంచి ఇష్టపడుతున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తే హీరోయిన్ ఏమో కోపంగా సీనియర్, మన ఇద్దరం సీనియర్ జూనియర్ రిలేషన్ తప్ప నాకు మీ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదని చెప్పేసరికి అలాగే హీరో నా వైఫ్ పైన మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఇప్పటితో తీసేసేయండి, అలాగే నా వైఫ్ నాకంటేనే చాలా ఇష్టం, ఇంకెవరు కూడా తను టచ్ చేయడానికి కూడా వీల్లేదని చెప్తాడు. అలాగే హీరోయిన్ ఇంటికి తీసుకుని వెళ్ళిన వెంటనే హీరో తనకి రింగ్ ఇచ్చి మళ్ళీ ప్రపోజ్ చేస్తాడు. అది చూసిన హీరోయిన్ సరే అయితే నువ్వు ఇన్ని రోజులు కూడా నన్ను చాలా బాగా చూసుకున్నావు కాబట్టి నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తాను, నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అని చెప్పేసరికి హీరో కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా వెంటనే తన దగ్గర ఉన్న రింగ్ కాస్త హీరోయిన్ షేక్ పెట్టేసరికి హీరోయిన్ కూడా ఆ రింగ్ చూస్తే రింగ్ చాలా కాస్ట్లీ కదని చెప్తే పర్లేదని చెప్తాడు. ఇలా హీరో ఏమో వెంటనే నేను నిన్ను కిస్ చేయొచ్చు అని చెప్తే హీరోయిన్ కిస్ చేసేస్తుంది. ఇలా హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.